హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్స్టైల్. కర్ణాటక స్పెషల్ బిసిబేలే బాత్ అనమాట. సూపర్ టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా పౌడర్కి కావాల్సిన పదార్థాలు అన్నమాట చూస్తున్నారు కదా. నేనైతే ఫస్ట్ పౌడర్ చేసి అయితే స్టోరేజ్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెజిటేబుల్స్ ఉంటే చాలు అన్నీ చేసి రెడీ చేసుకోవచ్చు. ముందుగా 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు అన్నమాట చూస్తున్నారు కదా. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు చూసారా. 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకున్నాను. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు అనమాట. చాలా మంది గుండ్లన్నా వేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్యాలన్నా వేసుకోవచ్చు. నేనైతే బ్యాల్, నా దగ్గర ఉన్నవి బ్యాల్ అయితే వేసుకున్నాను చూసారా. 6 లవంగాలు, 6 కొంచెం చెక్క అనమాట. ఈ చెక్క అయితే తీసుకున్నాను. మనము ఏదైనా కానీ కొంచెం లిమిట్గానే వేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ మనం అంతా వేయడం అవసరంలో, మనకి ఎంత కావాలంటే మనం ఎంత రైస్ క్వాంటిటీకి అంత పౌడర్ అయితే వేసుకోవచ్చు అనమాట. బిసిబేలే బాత్ పౌడర్ అనేది ముందుగా ఇదొక్కటి రెడీగా ఉంటే చాలు, రెడీ చేసుకోవచ్చు. చూసారా. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, కొంచెం మెంతు అనమాట. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతు అనమాట. చూసారా. ఇంత జస్ట్ అంటే ఒక 2 సార్లు పించి వేసినంత అనమాట. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ కొబ్బరి అనమాట. ఒట్టి కొబ్బరి, పచ్చి కొబ్బరి కాదండి. చూసారా. కారాన్ని సరిపడే అంత ఒట్టి మిరపకాయలు అనమాట. ఇవి కొంచెం స్పైసీగానే ఉన్నాయి. నాకైతే ఇవన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేయకుండా మనం మొత్తం సిమ్లోనే పెట్టి మెల్లిగా దూరగా వేయించుకోవాలన్నమాట. చూసారా. ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. నాకు ఇది వచ్చేసి దగ్గర ఒక 1 టైంకి ఇంకొకసారి కొద్దిగా ఒక 5 టేబుల్ స్పూన్ అయితే మిగిలిందనమాట రైస్ సరిపడంత. చూసారా. ఇంకా ఇది వచ్చేసి చాలా సిమ్లో పెట్టుకొని మనం దూరగా వేయించుకోవాలన్నమాట. ఆయిల్ వేయకుండా వేయించాలండి. ఆయిల్ వేసినామంటే స్టోరేజ్ అయితే పనికిరాదన్నమాట. అసలు ఆయిల్ అనేది వేయకుండా ఇలా దూరగా అనేది మనము ప్రతి ఒక్కటి నీట్గా అలానే వేయించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. కర్ణాటక స్పెషల్ బిసిబేలే బాత్ వేడివేడిగా వర్షాకాలంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ దానికి తోడు మనం మంచి కందిపప్పు, ఆ తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేస్ట్ చేసుకుంటాం కాబట్టి సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది. చూసారా. ఇలా దూరగా వేయించుకున్నాక ఇలా అయితే ప్లేట్లకు అయితే తీసేసి పెట్టుకున్నాను అనమాట. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఒట్టి మిరపకాయలు మనం ఇలా అయితే దూరగా అనేది వేయించుకోవాలన్నమాట. హైలో అస్సలు పెట్టి వేయించకండి, మాడిపోతాయి. ఈ ఒట్టి మిరపకాయలు కూడా మీ స్పైస్ తగ్గినట్టు వేయించుకోండి. చూసారా. చల్లగా అయిపోయినాక ఇలా అయితే పౌడర్ అయితే చేసి నేనైతే స్టోరేజ్ చేసి పెట్టుకుని వస్తానమాట. ఈ పౌడర్ కూడా కొంచెం మిక్సీకి వేసింటే వేడిగా ఉంటుంది కదండి, దాన్ని చల్లగా చేసుకొని ఆ తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ కంటైనర్లో వేసి స్టోరేజ్ అయితే చేసి పెట్టుకుని వస్తానమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరే అంటారనమాట. చాలామంది ప్యాకెట్లో పౌడర్ అనేది బిసిబేలే బాత్ వేస్తారు, అలా లేకోకుండా ఇలా వేసి చూడండి. చూసారా. ఇది వచ్చేసి 1/4 కేజీ గ్లాస్ అనమాట. నేను ఈ 1/4 కేజీ గ్లాస్కి ఈ 1.5 గ్లాసు రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్ ఏమంటే స్టోర్ బియ్యాలు అనమాట. మనకి మంత్లీ రైస్ వస్తాయి చూసారా. స్టోర్ బియ్యాలు దోశకి కానీ ఇడ్లీకి కానీ అన్నిటికీ ఈ బియ్యాలే వేసుకుంటాము. బియ్యం పిండికి మనం మసూర బియ్యాల కంటే కూడా ఈ స్టోర్ బియ్యం అయితేనే మనకి ఈ రైస్కి అయితే చాలా బాటు, సంగటికి కూడా అండి. ఆ తర్వాత అదే గ్లాస్కు ఒక హాఫ్ గ్లాస్ వరకేసి కందిపప్పు తీసుకోవాలన్నమాట. కందిపప్పు ఎప్పుడు కూడా ఈక్వల్గా తీసుకోకూడదు అనమాట. ఒక 0.5% రైస్ ఉంటే ఒక 1/4%లో మనకు కందిపప్పు అనేది ఉండాలన్నమాట. అప్పుడే టేస్టీగా ఉంటుంది కందిపప్పు అలా వేసుకుంటూ. చూసారా. ఇలా అయితే వేసుకొని మనం కొద్దిసేపు అనేది నానబెట్టుకోవాలండి. ఇది మనము అంటే వెజిటేబుల్స్ కట్ చేసుకునేంత వరకు, చింతపండు నానేంత వరకు కట్ చేసి పెట్టుకోవాలి అన్నట్టు. బిసిబేలే బాత్ నేను ఆల్రెడీ ఒక నైట్ ముందుగానే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకునేస్తానమాట. అన్నీ అప్పుడప్పుడే చేయాలంటే టైం అయిపోతుంది అనమాట, మార్నింగ్ టైం టిఫిన్ చేసేటప్పుడు. కాబట్టి కందిపప్పు మనము బిసిబేలే బాత్ రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా. చింతపండు మనం ఇంత ఏం అవసరం లేదండి, మనం పులుపు తగ్గినంత చింతపండు జ్యూస్ వేసుకుంటూ సరిపోతుంది. నేనైతే బీన్స్, 2 ఉల్లగడ్డలు, 2 క్యారెట్లు, 3 ముల్లింగడ్డలు, బఠానీ అనమాట, గ్రీన్ పీస్ అంటారు కదా, అవి పచ్చి ఎండు బఠానీ, ఇంకా ఇవన్నీ కూడా మనము వెజిటేబుల్స్ అనమాట. బఠానీలు కూడా కొద్దిగా తీసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇంకా మీ ఇష్టం అనమాట. కొందరు ఇష్టంగా బఠానీలు తింటారు, కొందరు ఇష్టంగా తినారనమాట. ఇంకా చూసారా. ఇన్ని అయితే ఉన్నవి తీసుకున్నాను. కావాలంటే మీ దగ్గర ఉన్న మునక్కాయ కానీ గుమ్మడికాయ కానీ వేసుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు మునక్కాయ గుమ్మడికాయ వేయలేదండి, ఈ వీటితోనే చేసుకుంటాను ఎప్పుడు కూడా. చూసారా. ఈ 5 రకాల వెజిటేబుల్స్తో బిసిబేలే బాత్ చేసుకుంటూ సూపర్గా ఉంటుంది అనమాట. చాలా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా. ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. మనం వేసుకునేటప్పుడు నీట్గా వాష్ చేసుకొని మనం వేసుకోవడమే అనమాట. ఇంకా చూస్తున్నారు కదా. ఇంకా అన్నీ ఒక చేత్తకి ఏం ఫోన్ ఉంది, ఇంకా
కెమెరా ఏమంటారు స్టాండ్ అయితే ఉందండి నా దగ్గర. ఏమంటే కెమెరా స్టాండ్కి పెట్టినామంటే షార్ట్ వీడియో తీయడానికి అయితే ఉండదు అనమాట. ఇంకా అందుకోసమని చేతి చేసిన చూసారా. రైస్లోకి అయితే ఈ వెజిటేబుల్స్ అన్ని కడిగి వేసేసినాను అనమాట. ఈ ఒక 3 గ్లాసులు అంటే 2 గ్లాసులు మనము బియ్యము బ్యాళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక 5 గ్లాసుల వరకు నీళ్ళు తీసుకొని ఇలా విజిల్స్ అయితే పెట్టేసినాను అనమాట. చూసారా వెజిటేబుల్స్ కానీ అన్నీ కూడా వేరే ఆ కుక్కర్లో సరిపోలేదన్నమాట. నేను వేరే గిన్నెలో తీసుకున్నాను. ఇంకా మనకు వచ్చేసి తాలింపుకు అనమాట. ముందుగా బాగా మాగిన టమాటాలు 4, ఒక 2 ఎర్రగడ్డలు, కరివేపాకు, ముంత మామిడి పప్పు, ఇంగువ, ఆ తర్వాత మనం నైట్ చేసి పెట్టుకున్నాం కదా బిసిబెల్లబాత్ పౌడరు అది, ఆ తర్వాత పసుపు, చింతపండు గుజ్జు అనమాట. చూసారా పసుపు అండ్ చింతపండు గుజ్జు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. మనం కారం తరిగినంత మనము చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్, నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే నెయ్యి వేసుకోలేదండి, నా దగ్గర లేదు నెయ్యి. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ముంతమామిడి పప్పు వేసుకున్నాను. కరివేపాకు అండ్ ఎర్రగడ్డలు అయితే మనం దూరగా వేయించుకోవాలి. ఎర్రగడ్డ కరివేపాకు బాగా వేగినాక కొద్దిగా ఒక చిటుకుడంతా ఇంగువ అనేది వేసుకోవాలన్నమాట. ఇంగువ వేసి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. ఇంగువ వల్ల మనకు కడుపులో పేగు పుండు ఉన్నా కూడా మనకు మేలు అవుతుంది. జీర్ణానికి కూడా చాలా మంచిది అనమాట. త్వరగా జీర్ణం అవడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎర్రగడ్డ బాగా వేగిపోయినాక మనం 4 టమోటాలు బాగా మాగినవి తీసుకున్నాం కదా, ఈ 4 టమోటాలు కూడా మనం కట్ చేసి పెట్టుకున్నవి దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. ఈ టమోటాలు బాగా ఉడికించుకోవాలన్నమాట. బాగా బాయిల్ అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు అనమాట. పసుపు అయితే నేను 1.5 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. రైస్ ఎక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం పసుపు వేసుకుంటాం అనమాట. మరీ ఎక్కువ కాదండి, కొద్దిగా అనమాట. చూసారా 1.5 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకున్నాను. ఇది బాగా కలిపేసుకొని ఇంకా మనం నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బిసిబెల్లబాత్ పౌడర్ అనమాట. మనము రైస్లో కూడా ఉప్పు వేసినాము, దీంట్లో కూడా ఉప్పు చూసి వేసుకోవాలన్నమాట. ఉప్పు తక్కువ అయిపోయినా పర్వాలేదు కానీ ఎక్కువ మాత్రం కాకూడదు అనమాట ఏ కర్రీకైనా కూడా. చూసారా బిసిబెల్లబాత్ పౌడరు మనకి ఎంత కావాలంటే అంత బిసిబెల్లబాత్ పౌడర్ అనేది వేసేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందంటే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే అది చాలా బాగుంటుంది కాబట్టి. ఆ తర్వాత బిసిబెల్లబాత్ పౌడర్ వేసేసుకున్నాక చింతపండు పేస్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గట్టిగా అయిపోతుందండి పెనుగు కానీ అంటుకుపోతూ ఉంటుంది అనమాట. కొద్దిగా వాటర్ వేసుకున్నామంటే పెనుగు అనేది వంట అంటుకోదు. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని చూసారా ఈ రైస్ అనేది వెజిటేబుల్స్లోకి కందిపప్పు రైస్ అంతా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ పేస్ట్ అయితే ఏముంటుందో ఈ పేస్ట్ అంతా కూడా రైస్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ రైస్లోకి వేసుకొని పక్కన కొన్ని నీళ్ళు కాంచుకోవాలన్నమాట. మనకు మామూలు నీళ్ళు ప్లెయిన్ వాటర్ అనమాట. కొన్ని నీళ్ళు కాంచుకొని మనం ఈ రైస్లోకి కలుపుకోవాలన్నమాట. కొందరు గట్టిగా ఇష్టపడతారు, కొందరు నీళ్ళగా ఇష్టపడతారనమాట. చూసారా నేను ఇంత నీళ్ళు అయితే కాంచుకొని కొన్ని అయితే పోసుకున్నాను. అప్పటికి కొంచెం నీళ్ళగానే ఉంది, మా ఆయనకి ఇంకా నీళ్ళగా ఉండాలంట తినేటప్పుడు చెప్పినారు. చూసారా ఇలా అయితే మనము బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి స్పూన్ ఎత్తుకొని ఒకసారి టేస్ట్ చూసినామంటే దీంట్లోకి మనకు కావాలంటే చింతపండు కానీ ఉప్పు కానీ పసుపు కానీ లేదంటే మనకు అది బిసిబెల్లబాత్ పౌడర్ ఉంటుంది చూసారా అది కూడా డైరెక్ట్గా వేసి ఒక 5 మినిట్స్ అనేది లిట్ క్లోజ్ చేసేసినామంటే ఉడికిపోతుంది అనమాట. చూసారా నేను ఒక 2 మినిట్స్ అనేది లిట్ అనేది క్లోజ్ చేసేసినాను. బిసిబెల్లబాత్ బాగా ఉడికిపోయిందనమాట. దగ్గర ఒక 6-7 మంది హ్యాపీగా తినేయచ్చు. నాకైతే చాలా ఇష్టం అన్నమాట బిసిబెల్లబాత్. చూసారా మేమైతే కార బూందీతో సర్వ్ చేసుకున్నామండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంది అనమాట. నోట్లో వేసుకోవడంగానే అలాగా కరిగిపోతుంది అనమాట. అంత టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది అనమాట. పుల్లగా కారంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కార బూందీ కావాలంటే పెరుగు రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మాకేమంటే ఈ కారపూసతో తినడం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏమంటే వేడిగా ఉన్నప్పుడు తింటేనే సూపర్గా ఉంటుంది. చల్లగా అయిపోయినాక కూడా ఇంకొంచెం వేడిగా చేసుకోవచ్చు. అంతేనండి, ఈ వీడియో ఇంతట్లో ఎండ్ చేస్తున్నాను. మీకు గన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.